హాయ్, దిస్ ఈస్ డాక్టర్ అమూల్య, గైనకాలజిస్ట్. వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఏమేమి వేయించుకోవాలి అని అడుగుతున్నారు. టీటీ కానీ, టీడీ కానీ, ఇంకొకటి టీడాప్ అని ఉంటుంది. అది 27 నుంచి 36 వీక్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేయించుకోవాలి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అది ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, అవసరమో మీ ప్లేస్లో ఒకవేళ ఫ్లూ ఎక్కువగా ఉంది, మీరు ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏరియాస్లో ఉన్నారు అంటే అది కూడా వేయించుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎక్కువ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, హాస్పిటల్లో చేసేవాళ్ళు, ఆశా అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళందరికీ డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకోవడం బెటర్. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ప్రోన్ ప్లేసెస్లో ఉన్నారు, త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి హెచ్పివి వ్యాక్సిన్ ఆల్రెడీ కన్సీవ్ అవ్వకముందు వేయించుకున్నాం ఒక డోసు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వేయించుకోవాలా లేదా అని అడుగుతున్నారు. వద్దు, డెలివరీ అయిన తర్వాత మిగిలిన డోసెస్ కంటిన్యూ చేయొచ్చు. సో మీకు ఏమైనా వ్యాక్సిన్స్ డౌట్గా ఉంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ అమూల్య, గైనకాలజిస్ట్. వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఏమేమి వేయించుకోవాలి అని అడుగుతున్నారు. టీటీ కానీ, టీడీ కానీ, ఇంకొకటి టీడాప్ అని ఉంటుంది. అది 27 నుంచి 36 వీక్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేయించుకోవాలి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అది ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, అవసరమో మీ ప్లేస్లో ఒకవేళ ఫ్లూ ఎక్కువగా ఉంది, మీరు ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏరియాస్లో ఉన్నారు అంటే అది కూడా వేయించుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎక్కువ హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, హాస్పిటల్లో చేసేవాళ్ళు, ఆశా అంగన్వాడీ వర్కర్స్, వీళ్ళందరికీ డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకోవడం బెటర్. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ ప్రోన్ ప్లేసెస్లో ఉన్నారు, త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి హెచ్పివి వ్యాక్సిన్ ఆల్రెడీ కన్సీవ్ అవ్వకముందు వేయించుకున్నాం ఒక డోసు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వేయించుకోవాలా లేదా అని అడుగుతున్నారు. వద్దు, డెలివరీ అయిన తర్వాత మిగిలిన డోసెస్ కంటిన్యూ చేయొచ్చు. సో మీకు ఏమైనా వ్యాక్సిన్స్ డౌట్గా ఉంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.